అవుతుంది. సో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. రామారావు, అసలు మొత్తం ఇదొక పక్కా ప్రణాళికతోనే హైదరాబాద్కు వచ్చారనుకోవాలా? ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఏ రకమైనటువంటి కుట్రకు తెరలేపారు? సో ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? శ్రీహరి, మీరన్నట్టు ఒక పక్కా ప్రణాళికతోనే మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు, మావిగన్ ద్వారా సమాజంలో ఏ విధంగా పలచనవుతున్నాం అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలే ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో స్పష్టంగా చెప్పేశారు. ఈ మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు వాస్తవాలను వక్రీకరించే విధంగా వాళ్ళు ఇప్పుడు ఈ ప్రచారం ప్రాపగాండా చేపట్టారు. కొత్త పలుకు పేరుతో ఆంధ్రజ్యోతిలోను, వీకెండ్ కామెంట్పై ఆర్కే పేరుతో ఏబిఎన్లోనూ కూడా ప్రచురితమైన ప్రసారమైన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు రాసిన ఆర్టికల్లో ఉన్న కొన్ని అంశాలను మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ కూడా వాస్తవాలను వక్రీకరించే విధంగా కూడా వీళ్ళు చేస్తున్న ప్రచారం ఇప్పుడు నిన్న పొద్దున్న నుంచి కూడా అంతా ఎంత ప్లాన్డ్ అంటే, ముందు ఏదైనా చేసే ముందు వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. నిన్నంతా కూడా కొంతమంది నేతలు ప్రెస్ మీట్ పెట్టడం, కాకాని గోవర్ధన్ రెడ్డి, భరత్, అదేవిధంగా కొంతమంది నేతలు వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతి మహిళలను కించపరిచే విధంగా చేసింది అని చెప్పి కూడా ఒక విష ప్రచారం చేశారు. ఈరోజు దానికి నిరసనగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేయాలి అనేది వాళ్ళ ప్లాను. ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేయాలని భావించారు. కానీ వాళ్ళు అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే ఈ మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు హైదరాబాద్లో ఏబిఎన్ ప్రధాన కార్యాలయం ముందు కూడా ఈరోజు నిరసనకు పూనుకున్నారు. వీళ్ళంతా కూడా ఈ నిరసనకు పూనుకున్న వాళ్ళలో కూడా అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, అదేవిధంగా గడికోట శ్రీకాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి బయలుదేరి వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. అక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి కూడా ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళు ఇదంతా కూడా చేసి బెదిరించాలి అని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేశారో ఇప్పుడు కూడా బెదిరించి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం, అదేవిధంగా మావిగన్ ప్రతిపాదన ఏదైతే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ లోక్సభలో ప్రారంభమైన రోజు, అదే రోజు మావిగన్ అని అంటూ కూడా ఒక పిచ్చి ప్రతిపాదన చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రతిపాదనపై ఈ సోషల్ మీడియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేయటం, అదేవిధంగా దేశంలో ఉన్న నేషనల్ మీడియా కూడా ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో ఒక్కసారిగా చేసింది తప్పు అని తేలిన తర్వాత దాన్ని సమర్థించుకోలేక ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు ఈ మావిగన్ ప్రతిపాదనని జనంలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రతిపాదన ఏంటి, అసలు ఎవరిని అడిగి మీరు ఈ ప్రతిపాదన చేశారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని కూడా నిలదీశారు. ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల్లో కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. రాజధాని అమరావతి అని చెప్పి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి కూడా కూటమి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నారు. 3 రాజధానులని మనం ఏదైతే ప్రయత్నం చేశామో, 3 ముక్కలాటాడామో దానికి మాడు బగిలే విధంగా అక్కడ విశాఖపట్నంలో కానీ, ఇక్కడ అమరావతిలో కానీ, లేకపోతే కర్నూలులో కానీ ప్రజలు తీర్పిచ్చారు. మనం మళ్ళీ ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన చేయటం ఏంటి, పైగా నేషనల్ హైవే పక్కన రాజధాని కట్టడం ఏంటి ప్రతిపాదనలని కూడా నిలదీశారు. ఈ నిలదీసిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని టార్గెట్గా చేశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అరాచకాలు, అర్ధరాత్రి గోడలు దూకి నేతలను అరెస్ట్ చేయటం, అదేవిధంగా అరెస్ట్ చేసిన నేతలపై 3rd డిగ్రీ ప్రయోగాలు చేయటం, ఇటువంటి వాటన్నిటిపై కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా కథనాలను ప్రచురించింది, ప్రసారం చేసింది. దీంతో అప్పటి నుంచి కూడా లోపల మనసులో కక్షపెట్టుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది తెలుగుదేశం అయినా లేకపోతే అధికారంలో ఉండేది ఏ పార్టీ అయినా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బయటికి తీసుకురావటం, మొదటి నుంచి కూడా 2002 నుంచి కూడా ఆంధ్రజ్యోతికి వెన్నతో పెట్టిన విద్య. అది ప్రభుత్వం కాదు, పాలకులను నిలదీయటం, ప్రజల సమస్యలు పరిష్కరించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళటం, అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు జరిగితే వాటిని గళమెత్తి నిలదీయటం కూడా ఆంధ్రజ్యోతికి వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి ఒత్తిడిని ఆంధ్రజ్యోతి సంబంధించి పైన విషం చిమ్మడం, లేకపోతే దీనిపైన దుష్ప్రచారం చేయడం, మొత్తం యాజమాన్యాన్ని దుష్ప్రచారం చేయడం ఇవాళ కొత్త కాదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే గతంలో మనం చూసాం, మీరు ప్రత్యక్షంగా చాలా రిపోర్ట్ చేశారు, అమరావతి సంబంధించి ఉద్యమం చేస్తున్నటువంటి మహిళల విషయంలో ఎలా వ్యవహరించారు, లేదా వారి సొంత
పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యవహారంలో సోషల్ మీడియాలో ఎట్లా చేయించారు, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మహిళల సంబంధించిన ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే చాలామంది ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా నవ్వుకుంటున్న పరిస్థితి. సో దీనితో డైవర్ట్ చేయగలరా? ఇంతకుముందు మనతో హోంమంత్రి అనిత కావచ్చు, మంత్రి సవిత కూడా మాట్లాడుతూ అసలు మహిళల గురించి మాట్లాడేటువంటి హక్కే అసలు వీళ్ళకి ఎక్కడిది, ఆ నైతికత అసలు ఉందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో దానిపైన అక్కడ ఏ రకంగా చర్చ జరుగుతుంది, అసలు వీళ్ళకి ఆ నైతికత ఉందా? శ్రీహరి, రాజధాని అమరావతికి సంబంధించి 2019 నుంచి 2024 వరకు 1631 రోజులు అమరావతి మహిళలు చేసిన పోరాటం రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలో కూడా రికార్డు సృష్టించింది. అక్కడ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారికి పొంగల్ చేయాలి అని చెప్పి అక్కడి నుంచి మహిళలు బయలుదేరితే రోడ్డు మీద వాళ్ళని ఈడ్చి లాగి బట్టలు కూడా లాగేసి వాళ్ళు చేసిన అరాచకాలు, అదేవిధంగా జుట్టు పట్టుకొని లాగుతూ వాళ్ళు చేసిన అరాచకాలు, వాహనాలకు అడ్డుపడితే వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు మహిళలు, అమరావతి మహిళలు ఎవరైతే భూముల్ని, పేగుబంధం ఉన్న భూముల్ని